హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. సో ఎనీవే, ఇప్పుడు 3 విషయాలు మీరు చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఒకటి, సాటర్డే షూట్ స్టార్ట్ అయింది. త్వరలో అప్డేట్స్ అయితే వస్తాయి. మరి ఎవరెవరికి గట్టిగా క్లాస్ బీకాలి నాగార్జున గారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకోటి, శ్రీజ ఎలిమినేషన్ విషయంలో రీఎంట్రీ లేదు, లొట్టపీసు లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయి ఇక్కడ ఇంటర్వ్యూలు ఇమ్మంటేనే ఇవ్వకుండా కొంచెం పిచ్చిది వెళ్ళిపోయింది. మంచిగా ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంకొంచెం పబ్లిసిటీ తెచ్చుకోవాల్సింది. వైజాగ్ వెళ్ళిపోయింది అమ్మాయి. సో ఇక ఆ అమ్మాయి విషయంలో ధర్నాలు అంటున్నారు. ఆ అమ్మాయి విషయంలో ధర్నాలు చేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియో ముందు. మీ రివ్యూవర్లు అంతవరకు తెచ్చారని అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మీలాంటి ఎర్రి జనాలు ఉంటే అలాగే ఉంటాయి. అది ఫేక్ వీడియోస్. ఆ ఫేక్ వీడియోస్ను రియల్ వీడియోస్ అని నమ్మి కామెంట్లు పెట్టడం ఏందిరా నాయన. ఫేక్ వీడియో లేదో రియల్ వీడియో లేదో తెలుసుకోలేనంత దద్దమ్మలు ప్రజలు ఉంటే ఇలాగే ఉంటుంది. ఫస్ట్ మీరు మారండి, ఓకేనా? ఇక మూడో విషయం ఏంటంటే, కెప్టెన్సీ విషయంలో 2 కెప్టెన్లు ఎందుకో ఎవరిని కాపాడడానికో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే సుమన్ శెట్టి ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి, టాలెంటెడ్ వ్యక్తి. ఆయన సింగిల్ కెప్టెన్ అయితే సరిపోయేది. ఇక మళ్ళీ గౌరవ్ గుప్తాను కెప్టెన్గా పెట్టడం ఏందో ఆయనకి తెలిగే సరిగా రాదు. ఆయన కెప్టెన్గా పెట్టడం అంటే డబల్ కెప్టెన్స్ అయితే నాకు నచ్చలేదు. ఎవరైతే వాళ్ళు సింగిల్ కెప్టెన్సీ పెడితే సరిపోయేది. తర్వాత సబ్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే పవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో గౌరవ్ గుప్తాని సేవ్ చేయడానికే కెప్టెన్సీ పెట్టారు అనుమానం నాలో ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.